దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్ బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. డోంట్ కేర్. నేను ఎందుకు వెయిట్ చేయాలి? ఆయన బిజీగా ఉన్నారు మేడం. అతను బిజీగా ఉంటే నాకేంటి? నేను అతన్ని ఇమిడియట్ గా కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా. అపాయింట్మెంటా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? Who do you think I am? ఇందాక నుంచి ఓపికగా వెయిట్ చేస్తున్నాను. నేను చెప్పేది వినండి. ఏంటి వినేది? అసలు నేను వచ్చానని అర్జున్ చెప్పారా? లేదు మేడం. చూడు, అర్జున్ నా చిన్నప్పటి ఫ్రెండ్. వాళ్ళ తాతగారు మా డాడీకి ఫోన్ చేసి చెప్పారు అతను ఇక్కడికి వచ్చాడని. అయ్య బాబోయ్, సంధ్య అంటే ఎక్కడికి వచ్చింది? కూల్, నో ప్రాబ్లం. పప్పి నువ్వు వెళ్ళు, నేను లేనని చెప్పు. నువ్వే వెళ్ళి లేనని చెప్పు. బట్ వై? ఎందుకంటే మా కాలనీలో నేను ఒక్కనే మగాను ఐ కాబట్టి. డోంట్ కేర్. పప్పి జస్ట్ లిసన్ టు మీ, డోంట్ బి సిల్లీ, గో. నువ్వే వెళ్ళి చెప్పు. పప్పి జస్ట్ గో. ఓకే, మన ఫ్రెండ్షిప్ కోసం చెప్తాను. యా. పప్పి పప్పి ప్లీజ్, పప్పి పప్పి ప్లీజ్. నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ కొట్టనని ప్రామిస్ చేసే చెప్తాను. చెప్పకపోతే చంపేస్తా. అర్జున్, నేనే. ఏంటలా చూస్తున్నావు? అబద్ధం చెప్పినందుకు అప్సెట్ అయ్యావా? చిన్నప్పుడు స్కూల్ నుంచి నాకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు అప్సెట్ అయ్యాను. సంధ్య, ఐఎమ్ సారీ. అబద్ధం చెప్పినందుకు ఐఎమ్ రియలీ సారీ. కానీ ఇట్స్ ఓకే. నువ్వుగా కలవాలనుకున్నావు, నిన్నుగా ఇష్టపడాలనుకున్నావు. నో సెంటిమెంట్స్. యా, నో ఫ్లాష్ బ్యాక్స్. ఐ హోప్ యు అండర్స్టాండ్. అదేం కాదు. నిజం చెప్పాలంటే నిన్ను మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ముందే తెలుసుంటే ఇంకా బాగుండేది. ఇంకా బాగుండేదా? యాక్చువల్లీ నేను అప్సెట్ అయింది నీ వల్ల కాదు. నువ్వన్న మాటలతో ఏవో పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చాయి. హే, ఆ చిరిగిపోయిన ఫోటోలు ఉన్న అబ్బాయినా? నేను శరత్ 4 years బ్యాక్ కలిసాం. కొద్ది కాలంలోనే చాలా క్లోజ్ అయ్యాం. ఒకరోజు నన్ను పెళ్లి చేసుకుంటా అని ప్రపోజ్ చేశాడు. ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దాట్. విడిపోయాం. అప్పటి నుంచి నా లైఫ్ లో ప్రేమే లేదు. కమ్ ఆన్ సంధ్య, చిన్న యాక్సిడెంట్ అయిందని డ్రైవింగ్ ఆపేస్తావా? ఎవరో ఏదో అన్నారని జీవితాంతం ఒంటరిగా ఉంటావా? దాట్స్ నాట్ రైట్. అప్పుడు కూడా తను ఇవే మాటలు అన్నాడు. నేను మొగరాయిండని. తట్టుకోలేకపోయాను. మేబీ యూ బోత్ ఆర్ రైట్. కాదు సంధ్య, నేనేం చెప్పినా నువ్వు వినకపోవడంతో నేను పిచ్చిగా మాట్లాడాను. కానీ అది వదిలే, యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నాను. నువ్వుగానే ఉండు. యు ఆర్ వెరీ స్పెషల్. ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇవ్వు సంధ్య. ఇస్తే హీల్ బి ద లక్కీయెస్ట్ గాయ్ ఇన్ ద వరల్డ్. ఆ అబ్బాయి నువ్వే అయితే ఎస్ అంటావా? వాట్? నన్ను పెళ్లి చేసుకుంటావా అర్జున్? ఆర్ యు సీరియస్? యా. విల్ యు మ్యారీ మీ? నిన్ను హలో తాత, కంగ్రాట్స్, నీ ప్లాన్ వర్క్ అయింది. అమ్మాయి దొరికింది. అది కూడా నా టాప్ 3 లోంచి. ఎవరు టాప్ 3 లో అమ్మాయి? ప్రొఫెసర్ లక్ష్మణ్ రావుస్ డాటర్. ఎవరు? సంధ్యనా? యా, సంధ్య. కన్ఫర్మ్ తాత. ఈసారి 100%. ఓకే, నువ్వు ఇమీడియట్ గా బయలుదేరు. యా, రైట్ అవే. తప్పకుండా వచ్చేస్తాను. ఏయ్ బాబురావు. రే, అందరికి ఫోన్ చేసాం కదా? అందరూ అయిపోయినట్టారా? కానీ మా విజయవాడ గజన్ కుమార్ మాత్రం మిగిలిపోయిందిరా. ఈసారి వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ హైదరాబాద్ వచ్చారంట. అవసరం అయితే మనుషుల్ని పంపించైనా సరే వాళ్ళని పిలిపించు. థ్యాంక్స్ రా. ఓ నో. వాట్ డ్యూటీ, ఏమైంది? రే, షాల్నికి ఇంకా చెప్పలేదురా. అర్జెంట్ గా ఫోన్ చేసి చెప్పు. హలో. హే ఛాంపియన్, గుర్తున్నానా? హే అర్జున్, ఇట్స్ మీ. ఏంటంత హుషారుగా ఉన్నావు? హే, ఉండునా మరి. ఐ హావ్ న్యూస్ ఫర్ యు. వాట్స్ అప్? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. వావ్, కంగ్రాట్స్. ఎవరు? శ్రావణేనా? ఏ, నీకు శ్రావణి ఎలా తెలుసు? ఇడియట్.
నువ్వు నాకిచ్చిన గిఫ్ట్ మీద తన పేరు రాసావు. What is your girlfriend's name? Why? There is a tradition. You have to put her name on it. Her name. Her name is Shravani. ఇంతకీ డేట్ ఎప్పుడు? 17. 17th. ఓ షక్స్, నాకు ఆ రోజు మ్యాచ్ ఉంది. ఐ కాంట్ మేక్ ఇట్. ఐమ్ సారీ. Hey, it's okay. నాకు రావాలనే ఉంది కానీ It's okay. ఆల్ ది బెస్ట్. Thank you. And listen, వాట్? final సరిగా ఆడు. ఓకే. Yeah. Bye. ఓకే. అర్జున్, తాతకు కావాల్సింది ఇదే, సంధ్యకు కావాల్సింది ఇదే, శ్రావణికి కూడా కావాల్సింది ఇదే. దట్స్ ఇట్. వాట్ డ్యూడ్? హే, Hey guys, cheers to Arjun's bachelorhood, which is coming to an end. తెలుగులో చెప్పా మా ఓటు బ్రహ్మచర్యం బద్దలైపోతున్నందుకు. Hey, cheers మాత్రం ఇంగ్లీష్ కదా? ఓ సారీ, అయితే చేరలే. guys, I have to say something. ప్రతిభ గారు పెళ్లి చేసుకోవడానికి అందమైన అమ్మాయి, తెలివైన అమ్మాయి, అనుకోగా ఉండే అమ్మాయి కావాలని అనుకుంటాను. Am I right? నేను కూడా అంతే. కానీ చట్టం ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అందుకే ఒకే అమ్మాయిలో అన్ని క్వాలిటీస్ ఉండవు కాబట్టి నువ్వు చేసుకోబోయే అమ్మాయిలో ఉన్న అన్ని క్వాలిటీస్ ని ప్రేమించగలిగితే ఐ థింక్ దట్స్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో cheers to me and my better half. Cheers! నాన్సెన్స్ బిగ్ మ్యాన్. నన్ను కాదు. నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోవడం అచీవ్మెంట్. నువ్వు చేసుకోబోయే అమ్మాయిని ఇష్టపడడం కాంప్రమైజ్. పెళ్లి కాంప్రమైజ్ కాదు, కమిట్మెంట్. హాయ్ అర్జున్. హాయ్. సింగిల్ మోట్ ఆన్ ద రాక్స్. యు I don't drink. బార్లో మిల్క్. నీకు పెళ్లి. ఫైనలీ. ఫైనల్లీ అంటే చాలా స్ట్రగుల్ పడ్డావు అనమాట. చాలా చంపదెబ్బ కొడుతున్నాను. లవ్ మ్యారేజ్. అలాగే అనుకో. యు ఆర్ నాట్ షూర్. I'm sure I like her. In fact, ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచే. She's my childhood sweetheart, you know. చిన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు బాస్. పెద్ద అయిన తర్వాతే అటు చూడు, వెరీ బ్యాడ్. ఏ, నాకు నా ఫియాన్సీ గురించి బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ అన్ని ఫ్లాష్ బ్యాక్స్ కూడా తెలుసు. ఐఎమ్ 100% షూర్. నీ మనసు ఒకటి చెప్తోంది, మాట ఒకటి చెప్తోంది. హే, కన్ఫ్యూజ్ చేయొద్దు. నా మనసు, నా మాట ఒకటే. ఐఎమ్ షూర్. మిల్క్ మ్యాన్. పప్పి, తాత, టాటా, అలాగే. బాయ్. వన్ మోర్ డ్రింక్. ఎవరైనా నీకన్నా బాగా డాన్స్ చేశారు? నా తాత, ఆ. నా బెస్ట్ ఫ్రెండ్. ఐ సీ. చాలా హ్యాపీగా ఉన్నారు. మన వడికి పెళ్ళి అయితే ఎందుకు హ్యాపీగా ఉండరు? ఆయన కోసమే కదా అంతా. ఏ, నా పెళ్ళికి వస్తున్నావు కదా? నో అర్జున్. బట్ అర్జున్, యువర్ షూర్ మ్యారేజ్? షూరా? చెప్పాను కదా 100% అని. నో అర్జున్, నో. పెళ్లి చేసుకుంటే తనని బాగా చూసుకుంటావా? బాగా చూసుకోవడానికే కదా పెళ్లి చేసుకుంటున్నాను. నో నో అర్జున్, నాకేం అర్థం కావట్లేదు. ఏదేమైనా కష్టం నష్టం తప్పు ఒప్పు ఎప్పుడు తన వెనకాలే ఉంటావుగా? అరే బాబా, ప్రామిస్. ఓకే, డన్. బెస్ట్ ఆఫ్ లక్ టు యు అండ్ సంజయ్. థ్యాంక్ యూ శరత్. నా పేరు నీకెలా తెలుసు? నా వుడ్ బి పేరు సంధ్య అని నీకెలా తెలుసు? అర్జున్, హే, నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు. నీ సంధ్యని నేను సరిగా చూసుకుంటానా లేదా అని తెలుసుకోవడానికి వచ్చావు కదా. ఐ నో. ఎస్ అర్జున్, ప్లీజ్ ప్లీజ్ అర్జున్, వన్ మోర్ డ్రింక్. తాత, పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ఇష్టం కాదు ప్రేమ అని నువ్వు ఒకసారి చెప్పావు, గుర్తుందా? అవును. ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను, దానికి నువ్వేం బాధపడవు కదా? ఒరేయ్,
నువ్వు చేసేదాని వల్ల ఎవరూ బాధపడకూడదు, గుర్తుంచుకో. గో హెడ్. పొద్దు నుంచి ఈ షాపింగ్ పనులు వెడ్డింగ్ కార్డ్ పనులతో పూర్తిగా అలసిపోయాను. నేను ఇంక నడవలేను అర్జున్. అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీతో ఇంట్లో మాట్లాడడం కుదరదు, అందుకనే. ఇంకా చాలా పనులున్నాయి. పెళ్లికి పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏయ్ మర్చిపోయాను, సంధ్య మన పెళ్లికి శరద్ ని పిలవనా? ఏంటి? శరద్, నిన్ను అనుకోకుండా డిస్కోలో కలిసాం. నైస్ గాయ్. అతని షరత్ నీకులా తెలుసు? తనే వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అప్పుడే మన పెళ్లి గురించి చెప్పాను. మన పెళ్లికి తన్ని పిలవడం ఏంటి? అవసరం లేదు. ఏ రిలాక్స్, శరద్ నన్ను తన పెళ్లికి పిలిచాడు, అందుకే కర్టీసీ కోసం మన పెళ్లికి పిలుద్దాం అనుకున్నాను. నీకు ఇష్టం లేకపోతే ఫర్గెట్ ఇట్. శరత్ కి పెళ్ళా? యా, హీస్ గెటింగ్ మ్యారీడ్. ఆ అమ్మాయిని కూడా కలిసాను, మంచి అమ్మాయి. సరే ఇంటికి వెళ్దాం. ఏ? ఆ అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయా? ఏ అమ్మాయి? ఓ శరద్ గర్ల్ ఫ్రెండ్. నైస్ గర్ల్. ఎక్కువ మాట్లాడలేదు అనుకో, హోమ్లీ టైప్. తను ఎలా ఉంటే నాకెందుకు? హోమ్లీ అట హోమ్లీ. పేరు కూడా తెలుసుకునే ఉంటావు. ఆ అమ్మాయి పేరేదో పద్దు, ఛీ పద్మ. ఆహా. గుర్తులేదు, బట్ నీకెందుకు? ఆ, ఏ పేరైతే నాకెందుకు అని ఏ అడగకూడదా? అదేమన్నా పెద్ద తప్ప? ఏయ్ సంధ్య, రిలాక్స్ సంధ్య, పద ఇంటికి వెళ్దాం. మనం ప్రొఫెసర్ రావు గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలి. ఇంతకీ పెళ్ళెప్పుడు? ప్రొఫెసర్ రావుకు పెళ్ళా? శరత్ పెళ్ళెప్పుడు? ఓ శరత్ 17th. ఎందుకు శరత్ గురించి అడుగుతున్నావు? అతను నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదే. నమ్మలేకపోతున్నాను. శరత్ ఇలా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైంది? అసలు అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఏం చేశాడు? నా గురించి పట్టించుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఓకే, నేను తప్పు చేశాను. ఈ రోజు వరకు తనతో మాట్లాడలేదు. అయితే ఏంటి? తనే నాతో మాట్లాడొచ్చు కదా. ఈగోయిస్టిక్. సంధ్య, నేనే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఇలా ఏడవు. మరి శరత్ పెళ్లి చేసుకుంటున్నాడని తెలియగానే ఎందుకు ఏడుస్తున్నావు? నాకు తెలియదు. నాకు తెలుసు సంధ్య, నువ్వు ఇంకా శరత్ ని ప్రేమిస్తున్నావు, అతన్ని మళ్ళీ కలవాలనుకుంటున్నావు. అదంతా ఏం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఐ డోంట్ లవ్ హిమ్. తన మొహం కూడా ఇంకెప్పుడు చూడను. నాకు ఎదురు పడినా మాట్లాడను. అయితే మాట్లాడద్దు. The door was open and I could look inside although it was so bright. And I found you. నువ్వేంటి ఇక్కడ? ఒక్క చెంపదెబ్బకి అర్జున్ని పెళ్లి చేసుకుంటున్నావు. అలా అయితే నేను ఎన్ని చెంపదెబ్బలైనా తినేవాడిగా. నీ పెళ్లి? అర్జున్, హే హే హే, ఐఎమ్ సారీ సంధ్య, నేను మళ్ళీ నీతో అబద్ధం చెప్పాను. కానీ ఈసారి అది నీ మంచికే. నాకు తెలుసు నువ్వు శరత్ ని ఇంకా ప్రేమిస్తున్నావని. నీ ట్రూ లవ్ నీకు చూపించాలనుకున్నాను. నిజమైన ప్రేమ నుంచి ఎవరు పారిపోలేరు. ఒక్కసారి ప్రేమలో పడితే ఫినిష్డ్. I hate you. I hate you. I hate you. సంధ్య, ఐ లవ్ యూ. 2 సార్లు కొట్టావు, సరిపోతుందా? పోనీ ఇంకో 4 సార్లు కొట్టు. ఐఎమ్ సారీ తాత, నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావు. మళ్ళీ విలేజ్కి వెళ్తానంటావు. అయితే నేను కూడా నీతో వస్తాను. ఇక నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. కానీ సంధ్య ఇంకా శరత్ని ప్రేమిస్తుందని తెలిసి కూడా ఎలా పెళ్లి చేసుకోగలను? ఐఎమ్ సారీ తాత, నేను మళ్ళీ నిన్ను డిసప్పాయింట్ చేశాను. నీ మీద నాకు కోపం లేదురా. 4 నెలల క్రితం నాకు తెలిసిన అర్జున్ వేరు. ఇప్పుడు నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. అర్జున్, ఐఎమ్ సారీ రా. నిన్ను నానాయాతనలో పెట్టాను. నా ఆరోగ్యం బాగా లేదని నాటకం ఆడాను. ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా? నీకు జీవితంలో సరైన తోడు అవసరం. ఆ తోడు నాకు దొరికింది తాత. ఇన్ని రోజులు నేను పెళ్లి వద్దన్నాను, ఎందుకంటే నాకు ప్రేమ అంటే ఏంటో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. ఎవర్రా అమ్మాయి? పర్లేదు తాత, తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది.
నానమ్మ నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 12 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు కదే. ఇప్పుడు నీ పెళ్లి పనులన్నీ నేనే చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ శ్రావణి. హాయ్. మా ఫ్రెండ్ నీకోసం అమెరికా నుంచి పంపించాడు. నువ్వే ఓపెన్ చేయాలంట. ఓకే ఓకే. గౌతమ్, యా. థ్యాంక్స్ ఎందుకు? మా నాన్నమ్మ కోసం చేసిన దానికి. ఇట్స్ ఓకే. ఏమ్మా, ఈ పెళ్లి నీ ఇష్టంతోనే చేసుకుంటున్నావా? నానమ్మ, ఇంకో గంటలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇది. కాదమ్మా, ఆ రోజు హాస్పిటల్లో కలిశాడే కృష్ణ చాలా మంచి అబ్బాయి. నిన్ను మళ్ళీ ఇలా చూడటానికి కారణం ఏమని చేసుకుంటున్నాను. నాకు ఇంతకంటే కావాల్సిందేమో చెప్పు. ఐఎమ్ హ్యాపీ. నీ మాటల్లో ఉన్న సంతోషం నీ కళ్ళల్లో లేదు. తాతగారు, చిన్న రిక్వెస్ట్ అండి. వాట్? నాకు సి సి ప్లస్ ప్లస్, జావా జావా ప్లస్ ప్లస్, ఆ విజువల్ బేసిక్ కొత్తగా వచ్చిన శాప్ లాంటి ఏం తెలీదు. నాకు సాఫ్ట్వేర్ సైడ్ జర్మనీలో జాబ్ చూడగలరా? నీకొచ్చిన విద్యకు జర్మనీలో ఏ ఉద్యోగం దొరకదు పో. ఆహా, అయితే గల్ఫ్ లో వచ్చేద్ది. రేయ్, ఈ రోజు ఇంపీరియల్ గార్డెన్స్ లో శ్రావణి పెళ్లిరా. వెళ్ళి ఒక బొకే ఆల్ ద బెస్ట్ రా. టేక్ కేర్ పపి. బాయ్. అర్జున్, జీవితంలో మళ్ళీ కలవకూడదు అనుకున్న ఆ శరత్ సంచా మళ్ళీ ఎందుకు కలిసి ఉంటారంటావు? తనను పెళ్లి చేసుకోకపోయినా సంజయ్ పెళ్లి చేసుకునేవాడు ఎలాంటి వాడై ఉంటాడు, సరిగ్గా చూసుకుంటాడా లేదా అని శరత్కొచ్చిన ఆలోచనే దట్స్ కాల్డ్ ట్రూ లవ్. స్టార్ట్ చేయి. ఏంటి ఆ పన్నీర్ తినడం? ఇలా ఇలా సరిగ్గా పెళ్లి రోజు మంది ఏంట్రా? రే, నేను చేసుకునేది నీ చెల్లెలు కాదు కదరా. వన్ సెకండ్. హలో. హలో, నేను ఆ రోజు తెలుసు ఇంట్లో తెలుసు, మీరు శ్రావణి ఫ్రెండ్ కదా. యా, మా ఎంగేజ్మెంట్ కూడా వచ్చారు. మీ పెళ్లికి విష్ చేయడానికి వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు విషయం చెప్పనా? యా. ఆ రోజు అందరూ మీ గురించి ఏవేవో అనుకున్నారు. ఏ గౌతమ్, శ్రావణి చాలా మంచి అమ్మాయి. మేమేదో అఫ్ కోర్స్ అవే నేను పట్టించుకోను. నిజంగా ష్యూర్, గతాన్ని పట్టుకుని వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఫ్యాంటాస్టిక్. అయితే మీరు శ్రావణిని ఒక రాజ్కుమార్లా చూసుకుంటారు కదా? నో, ఒక దేవతలా చూసుకుంటా. గౌతమ్, శ్రావణి చాలా 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 మంచి అమ్మాయి. ఐ నో, అంతేగా. ఆల్ ది బెస్ట్ యూ అండ్ థ్యాంక్ యూ. శ్రావణి. థ్యాంక్స్. ఎవడ్రా వాడు? మా ఆవిడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రా. ఎక్స్ బాయ్ ఫ్రెండా సెక్స్ బాయ్ ఫ్రెండా? ఎరా, మీ ఆవిడే పిలిచిందా పెళ్ళికి? అయి ఉంటుంది రా. రే, ప్రేమాభిషేకం అన్నమాట. ఇది నీకు ముందే తెలిసి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారా? దాన్ని అందాన్ని వదులుకోలేకరా. ఫస్ట్ టైం చూసినప్పుడు పిచ్చెక్కిందా. ఏముంది, 4 నెలలు వాటిని వదిలేద్దాం. ఎలాగో సెకండ్ హ్యాండే కదరా. అది చూపేంట్రా. ఏంట్రా? రాస్కల్. శ్రావణి, నన్నే కొడతావా? నా ఇష్టం. మధ్యలో నువ్వెవడు రావడానికి? హీరోరా? అయ్యగారు, మీరా?
కృష్ణారావు గారమ్మా మీ నాన్నగారు అయ్యగారి దగ్గర డ్రైవర్ గా పనిచేసేవారు గాడ్ బ్లెస్ యూ. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అర్జున్ ఎలా ఉన్నాడు తాతయ్య గారు? వాడు నీకు ఇంకా గుర్తున్నాడనమాట. ఎవరమ్మా అతను? మోసగాడని తెలియక ఒకప్పుడు ప్రేమించాను తాతగారు. ఇప్పుడు నా పెళ్లి చెడగొట్టడానికి వచ్చాడు. ఈ పెళ్లి చేసుకోవద్దు శ్రావణి. వీడు పెద్ద చీట్ శ్రావణి. ప్లీజ్ నా మాట నమ్ము. ఎందుకు నమ్మాలి? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. నిన్ను మోసం చేస్తాడు శ్రావణి. నిన్ను వదిలేస్తాడు శ్రావణి ప్లీజ్. అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. ఎలా నమ్మను? నేనే అర్జున్. అక్క, అతన్ని కొట్టద్దని చెప్పక్క. ప్లీజ్ కొట్టద్దని చెప్పక్క. ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, అతను చాలా మంచివాడక్క. నాన్న నీకు అబద్ధం చెప్పాడు. నాన్నమ్మకి ఆపరేషన్ చేయించింది అతనే అక్క, గౌతమ్ వాళ్ళు కాదు. ఆపరేషన్ కి అయ్యే ఖర్చంతా తనే భరిస్తానని చెప్పడం నేను విన్నానక్క. అక్క, గౌతమ్ మంచివాడు కాదక్క. నేను మొత్తం విన్నానక్క. నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు. అతన్ని నమ్మొద్దు ప్లీజ్ అక్క. ఆగు, ఆగు. ఏయ్, ఏయ్, కొట్టొద్దు. అర్జున్ రారా, అర్జున్ రారా, శ్రావణి రారా. నేను రాను తాత. నువ్వు మధ్యలో రాకు. ఆ అబ్బాయి ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పట్లేదంటే తను నిజంగా నేను ప్రేమిస్తున్నాడు. ఇలా దెబ్బలు తినడానికి నాకేమైనా పిచ్చా? ఒరేయ్, ఆ అమ్మాయిని ఎందుకు అట్లా బతిమలుతావు? నువ్వే చెప్పావు కదా ట్రూ లవ్ కోసం ఏదైనా చేయొచ్చని. అదే చేస్తున్నాను కదా నేను. శ్రావణి ఇతనికన్నా ఎక్కువ ప్రేమించేవాడు ఈ జీవితంలో నీకు దొరకడు. ఒరేయ్, నువ్వు అక్కడే ప్రేమిస్తే చాలరా. ఇద్దరు ప్రేమించాలి. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదని నాతో చెప్పింది. ఆ అమ్మాయి నన్ను ప్రేమించకపోయినా పర్లేదు తాత, కానీ తన రాజకుమారిలా బ్రతకాలి. ఒరేయ్, అందులోనే నా సంతోషం ఉంది. ఒరే అర్జున్, వీళ్ళందరూ నిన్ను కొడుతుంటే నేను చూడలేదురా. రారా, తాత ప్లీజ్ తాత. రారా. తాత అతన్ని దూరం చేసుకోకు. మోసం చేస్తాడు తాత. శ్రావణి వీడు నేను ఐమ్ సారీ. నీకు అబద్ధం చెప్పాను, నీ మనసు బాధ పెట్టాను, కానీ నిజంగా నేను కావాలని చేయలేదు. ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ. శ్రావణి నన్ను క్షమించు ప్లీజ్. ఐ లవ్ యూ వెరీ మచ్. నొప్పిగా ఉందా? ఎందుకింత ఆలస్యం చేసావు అర్జున్? ట్రాఫిక్ జామ్. ఏంట్రా చూస్తున్నాను? లాగండి బయట. ఏయ్, ఆగు. చూశారుగా, వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు. వాడి మీద చేయబడిందో మీ తలలు ఎగిరిపోతాయి. ఏంటన్నా ఇది? ఇక మాట్లాడకు. పెద్ద ఆయన చెప్పింది వినపడలేదా? సిగ్గులేదు? పద బయటికి. పెద్ద ఆయన చెప్తే మేము వినాలా? అమ్మా అదనరా. నోర్మి, నేను ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది.
ఎక్స్క్యూజ్ మీ నాన్న అయిందా ఇంకేమైనా ఉందా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And please subscribe to iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.